హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నది అని తెలుసుకోవడం కోసం డాక్టర్స్ ఎలాంటి టెస్టులు చేస్తారు అంటే ఆడవారికి సంతానలేమి సమస్యలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం ఎలాంటి టెస్టులు చేస్తారు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందామండి. దానికన్నా ముందు అని మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ప్రెగ్నెన్సీ కోసం 1 year పాటు ఎలాంటి సేఫ్టీ ఉపయోగించకుండా ప్రెగ్నెన్సీ కావాలి అని ఫెర్టైల్ డేస్ చూసుకుని మరి మీరు ఎంత కలిసినా ప్రెగ్నెన్సీ 1 year అయినా రాకపోయినా 2 years అయినా రాకపోతే అప్పుడు మీకు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది ఏమో అని ఐడెంటిఫై చేయాలన్నమాట. అంటే ఇక్కడ మీ హస్బెండ్ కంప్లీట్ హెల్దీగా ఉన్నారు, ఆయనకి స్పెర్మ్ అన్నది 100% బాగుంది, ఆయనలో ఎలాంటి లోపాలు లేదు, కానీ మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే అప్పుడు మీలో ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అప్పుడు మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే మీరు 1 year పాటు ప్రెగ్నెన్సీకి ట్రై చేసినా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అనుమానించాలన్నమాట. సో మీరు ఇలాగా అనుమానం వచ్చి మీరు డాక్టర్ని కలిసినప్పుడు మీకు డాక్టర్స్ వెంటనే టెస్ట్లు అయితే చేయరు, కానీ మీకు కొన్ని రకాల క్వశ్చన్స్ అన్నది అడుగుతారు. అవి మీ యొక్క లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏంటి అంటే మీకు ఏదైనా స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్నాయా, లేదా టైంకి పడుకుంటారా, ఎలాంటి రకాల ఫుడ్స్ని మీరు తీసుకుంటారు, అలాగే మీ యొక్క హెల్త్ కండిషన్ ఏంటి, మీకు డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉందా, లేదా మీకు బిఫోర్ మ్యారేజ్కే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లాంటివి ఏమైనా వచ్చాయా అంటే సిఫిలిస్ కానీ హెచ్ఐవి లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు, అలాగే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయా, ఒకవేళ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే బ్లీడింగ్ ఏ విధంగా అవుతుంది, ఎక్కువగా అవుతుందా తక్కువగా అవుతాయా, లేదా పీరియడ్స్ అనేవి నెల కరెక్ట్గా వస్తాయా లేదా 2-3 నెలలకి ఒకసారి వస్తాయా అన్నది ఇలాంటి జనరల్ క్వశ్చన్స్ అన్నవి మీకు డాక్టర్స్ అడుగుతారన్నమాట. ఇలా అడిగిన తర్వాత మీకు డాక్టర్స్ కొన్ని రకాల టెస్టులు చేస్తారు. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను చెప్పే టెస్టులన్నీ కంపల్సరీ మీకు చేస్తారని కాదు, కొన్ని రకాల టెస్టులు మీకు అవసరపడతాయి, కొన్ని రకాల టెస్టులు మీకు అవసరం పడవన్నమాట. సో ఇప్పుడు మనము ఆ టెస్టులు ఏంటన్నది చూద్దాం. ఫస్ట్ ప్యాప్ స్మియర్ టెస్ట్ అండి. ఈ టెస్ట్లో డాక్టర్స్ మీ యొక్క వజైనా నుంచి కొంచెం వెట్నెస్ అన్నది కాటన్ ద్వారా తీస్తారన్నమాట. ఇలా తీసిన తర్వాత దాన్ని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి ఆ సర్విక్స్ చుట్టూ ఉండేటటువంటి సెల్స్ అన్నవి నార్మల్గా ఉన్నదా లేదా అబ్నార్మల్గా ఉన్నదా అన్నది చెక్ చేసుకుంటారు. అలాగే మీకు ఏమైనా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అన్నది కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే మీకు అసలు ఓవలేషన్ అన్నది జరుగుతుందా లేదా అన్నది తెలుసుకుంటారు. అంటే మీకు ఎవ్రీ మంత్ పీరియడ్స్ రావడం మనకి ఇంపార్టెంటే, కానీ పీరియడ్స్తో పాటు మనకి ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అన్నది మెయిన్ అనమాట. మీకు పీరియడ్స్ వస్తున్నాయి కానీ మీకు ఓవలేషన్ అనేది జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం మీకు డాక్టర్స్ ఓవలేషన్ టెస్ట్లు అన్నవి చేసుకోమని చెప్తారన్నమాట. ఇవి మనకి హోమ్ టెస్టింగ్ అనమాట. ఇంట్లో ఉండి మీకు మీరే ఓవలేషన్ జరుగుతుందా లేదా అన్నది మీరు తెలుసుకోవచ్చు అనమాట. దీనికోసం డాక్టర్స్ మీకు ఓవలేషన్ స్ట్రిప్స్ అన్నవి ఇస్తారండి. ఈ ఓవలేషన్ కిట్ని ఉపయోగించి మీకు ఓవలేషన్ అన్నది జరుగుతుందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలి ఈ టెస్ట్ అన్నది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బేసల్ బాడీ టెంపరేచర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఏంటంటే మనకి ఎగ్ అనేది రిలీజ్ అయ్యే టయానికి మన యొక్క బాడీ అన్నది స్లైట్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి కూడా మనకి ఓవలేషన్ జరుగుతుంది అన్నది మనము తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఓవలేషన్ టైంలో మనకి కొన్ని రకాల సిమ్టమ్స్ని కూడా మనము అబ్జర్వ్ చేయడం వల్ల కూడా మనకి ఓవలేషన్ జరుగుతుంది అన్నది మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇవన్నీ మీరుగా చేసుకునే టెస్ట్లు అనమాట. ఇంట్లో మిమ్మల్ని చేసుకోమని డాక్టర్స్ చెప్తారు. ఈ ఓవలేషన్ టెస్ట్లో మనకి ఎల్హెచ్ హార్మోన్ అన్నది ఇంక్రీజ్ అవుతుందా లేదా అన్నది తెలుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ మీకు డాక్టర్స్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ టెస్ట్ అన్నది చేస్తారండి. ఏంటంటే మనకి ఓవలేషన్ టైంలో ఎగ్ అన్నది రిలీజ్ అయ్యే టైంకి మనకి ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అన్నవి ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. సో ఈ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అన్నవి మీలో ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసం మీకు ప్రొజెస్ట్రాన్ టెస్ట్ అన్నది చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి మీకు హార్మోనల్ టెస్ట్లు అన్నవి అవసరపడతాయి. అంటే మీకు థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. అలాగే ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది సరిగ్గా ఉందా లేదా అన్నది దాన్ని తెలుసుకోవడం కోసం హార్మోనల్ టెస్ట్ అన్నది చేస్తారనమాట. ఇవి కామన్గా బేసిక్ టెస్ట్లు అనమాట అండి. కొన్ని రకాల టెస్టులు మీరు ఇంట్లో మీరుగానే చేసుకోవచ్చు, కొన్ని రకాల టెస్టులు హాస్పిటల్లో డాక్టర్స్ చేస్తారు. ఇవి జస్ట్ కామన్గా నార్మల్ టెస్ట్లు అనమాట.
ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలుసుకోవడం కోసం. ఫర్దర్గా మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్ టెస్ట్లు అనేవి కొన్ని ఉంటాయి. ఇందులో ఏంటంటే మన యొక్క యూట్రస్ అన్నది సరిగ్గా ఉందా లేదా యూట్రస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే లైక్ పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ అని లేదా పిలోపియన్ ట్యూబ్స్లో ఏదైనా బ్లాకేజెస్ ఉన్నదా లేదా యూట్రస్ యొక్క షేప్ అన్నది సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనకి రీప్రొడక్టివ్ ఆర్గన్ టెస్ట్లు అన్నవి అవసరమవుతాయి అనమాట. సో మనకి ఫస్ట్ పిలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం డాక్టర్స్ మీకు హెచ్ఎస్జి టెస్ట్ అన్నది చేస్తారు. అంటే జియోసాల్పినోగ్రఫీ టెస్ట్ అన్నది చేస్తారన్నమాట. ఈ హెచ్ఎస్జి టెస్ట్ అనేది ఒక ఎక్స్రే టెస్ట్ అండి. అంటే ఏంటి, ఎలా చేస్తారు అన్నది కూడా నేను ఒక వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే మనకి ఈ హెచ్ఎస్జి టెస్ట్లో మీకు పిలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా లేదా తెలుస్తుంది, అలాగే యూట్రస్ షేప్ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ అండి ట్రాన్స్వజనల్ స్కానింగ్, ఇది కూడా మనకి ఒక హెచ్ఎస్జి టెస్ట్ లాంటిదే. మనకి హెచ్ఎస్జి టెస్ట్లో డైని పంపిస్తారు. ఈ ట్రాన్స్వజనల్ స్కానింగ్లో ఏంటంటే మనకి అల్ట్రాసౌండ్ వేవ్స్ని పంపించి మన యొక్క యూట్రస్ షేప్ ఎలా ఉంది, పిలోపియన్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరీస్లో ఏదైనా సిస్టులు లాంటివి ఉన్నాయా అన్నది తెలుసుకోవడం కోసం ఈ టెస్టులు అన్నది చేస్తారన్నమాట. నెక్స్ట్ థర్డ్ టెస్ట్ వచ్చేసి హిస్ట్రోస్కోపీ. ఈ టెస్ట్లో ఏంటంటే మనకి మీ యొక్క వజన ద్వారా చిన్న కెమెరా అన్నది లోపలికి పంపించి అక్కడ మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ యూట్రస్ అన్నది సరిగ్గా ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఈ హిస్ట్రోస్కోపీ టెస్ట్ అన్నది సహాయపడుతుంది అనమాట. మీ యొక్క యూట్రస్ అన్నది ఎలా ఉంది అన్నది చూస్తారు. ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అక్కడ మనకి కొంచెం టిష్యూని అన్నది తీసుకుని దాన్ని బయాప్సీ చేసి ఫర్దర్ ప్రాబ్లం ఏంటి అన్నది కూడా తెలుసుకుంటారన్నమాట. నెక్స్ట్ టెస్ట్ అండి లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీ టెస్ట్లో ఏంటంటే ఇది ఒక చిన్న సైజ్ సర్జరీ అని కూడా చెప్పొచ్చండి. మీ యొక్క పొట్టపై చిన్న హోల్ని పెట్టి లోపలికి కెమెరాని అలాగే ఈ టెస్ట్కి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ని లోపలికి పంపించి డాక్టర్స్ అక్కడ మీ యొక్క పెల్విక్స్ అంతా ఏ విధంగా ఉంది అన్నది చూస్తారన్నమాట. అంటే పిలోపియన్ ట్యూబ్స్ బాగున్నాయా, ఓవరీస్ బాగున్నాయా లేదా, మీ యొక్క యూట్రస్ బాగుందా లేదా, సర్విక్స్ బాగా ఉందా లేదా, అలాగే లోపల ఏదైనా ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నదా, ట్యూబల్లో ఏదైనా బ్లాకేజెస్ ఉందా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా అన్నది తెలుసుకుంటాకి ఈ టెస్ట్ అన్నది చేస్తారన్నమాట. అలాగే మనకి ఓవలేషన్ జరుగుతుందా లేదని తెలుసుకోవడం కోసం పాలిక్యులర్ స్టడీ అన్నది చేస్తారండి. ఈ పాలిక్యులర్ స్టడీలో మనకి ఎగ్ అన్నది సరిగ్గా మెచ్యూర్ అవుతుందా లేదా, ఎగ్ అన్నది రిలీజ్ అయ్యిందా లేదా అన్నది కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో మనకి ఈ టెస్ట్లు అన్నవి రీప్రొడక్టివ్ ఆర్గన్కి సంబంధించిన టెస్ట్లు అండి. ఇదే కాకుండా మీకు ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ టెస్ట్ అన్నది కూడా చేస్తారు. అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ అనమాట. ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది మనకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మీకు సరిగ్గా ఉందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ అన్నది చేస్తారు. నెక్స్ట్ కొంతమందికి ఏఎంహెచ్ టెస్ట్ అన్నది కూడా చేస్తారండి. అంటే యాంటీ ములేరియన్ హార్మోన్ టెస్ట్ అన్నది చేస్తారనమాట. ఈ టెస్ట్ ఎందుకంటే మీ యొక్క ఓవేరియన్ రిజర్వ్ ఏ విధంగా ఉంది అన్నది తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారనమాట. అంటే ఇందులో మనకి ఈ ఏఎంఎస్ టెస్ట్లో మీ యొక్క ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే మీకు ఓవరీస్ అన్నవి తక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట. అలాగే నార్మల్గా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లము లేదని అర్థం అనమాట. అలాగే మీకు ఈ ఏఎంఎస్ టెస్ట్ తర్వాత కొన్ని రకాల ఇన్హిబిన్ బి టెస్ట్ అని, హిస్టోరియల్ టెస్ట్ అని ఇలాంటి కొన్ని రకాల టెస్టులు చేసి అసలు ప్రాబ్లం ఏంటి, దేనివల్ల మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది డాక్టర్స్ ఐడెంటిఫై చేస్తారనమాట. సో ఇదేనండి ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ తెలుసుకోవడం కోసం డాక్టర్ చేసే టెస్ట్లు అనమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోస్ని మరికొందరికి షేర్ చేయండి. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.